1 2 3 క్లాప్ 1 2 3 క్లాప్. సార్ ఇప్పుడు మామూలుగా యంగర్ జనరేషన్ కానీ ఇన్ జనరల్ మామూలుగా సొసైటీలో వాట్ వి సీ ఇస్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐఎమ్ లుకింగ్ ఫర్ మై సోల్మేట్. ఇది సంథింగ్ రియలీ జెన్యూన్, అసలు అది ఫీజిబుల్ అవుద్దా అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ కొంతమంది దే గెట్ మ్యారీడ్ బట్ ఇన్ ఫ్యూ ఇయర్స్ అగైన్ దే ఫాల్ అపార్ట్. అంటే నీ క్వైరీ ఏంటి అసలు? అంటే వాట్ ఈస్ ద సోల్మేట్ యాక్చువల్లీ? ఇస్ దట్ రియలీ ఉంటుందా అసలు? సో ఉంది, సోల్మేట్ ఉంది ఖచ్చితంగా, కానీ మనిషి అవ్వాలని లేదనేది నా కాంటెక్స్ట్. అంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఒకటి ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఏంటంటే సమాజంలో కొంచెం ఇక్కడ సోల్మేట్ అంటే ఐదర్ లవరు ఐదర్ భార్య అన్నది అందరు అనుకునేది. దాని గురించి అది రక్తం దాగే మేట్, అది సోల్మేట్ కాదు. అయితే నా అబ్జర్వేషన్, నేను దీని మీద కూడా చాలా తాత్వికంగా ఎంక్వైరీ చేసిన, నేను చెప్తున్నా ఐ ఫౌండ్ మై సోల్మేట్. కానీ అది మనిషి కాదు. సో సోల్ అన్నప్పుడే మనిషి అనే కాంటెక్స్ట్ పక్కకి జరుగుతుంది. సోల్ అంటే ఆత్మనే కదా, ఆత్మకి ఆడమొగలు ఉండవు. సో అట్లా ప్రకృతిలో ఏదైనా సోల్మేట్ అవ్వచ్చు, ఎనీథింగ్. అంటే అది పర్మనెంట్ కంపానియన్షిప్. అంటే నువ్వు దాన్ని ప్లీజ్ చేయక్కర్లే, అది నిన్ను ప్లీజ్ చేయదు. నువ్వు దానికి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టట్లే, తను నీకు ఏ టర్మ్స్ అండ్ కండిషన్, ఎదుటిది ఎలా ఉంటే అలా అంగీకరించడం సోల్మేట్ యొక్క మూలం. అంటే సోల్మేట్ ఒకటే ఉంటుంది, ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ కాంటెస్ట్ వచ్చి ఇప్పుడు అడిగేది అంటే పర్టికులర్గా ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు, పెళ్లి కావాలనుకుంటారు. మా స్పిరిచువాలిటీలో అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు నేను సోల్మేట్ కోసం ఎదుగుతున్నా, పర్ఫెక్ట్ దొరుకుతలేదు సోల్మేట్ అంటారు. దాని గురించి మాట్లాడుతున్నాను. అదే ఇప్పుడు ఏదైనా ఒకటి ఆ మాటతో పాటు అదేమిటో తెలిస్తే అప్పుడు సెర్చ్ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను టమాటా కోసం వెతుకులాడుతున్నా అంట, టమాటా ఏందో తెలియకూడదా ఫస్ట్? నేను చిన్న కథ కూడా చదివా. డైమండ్ అని తహతాలాడే వ్యక్తి చుట్టుపక్కల కోట డైమండ్ ఉన్నా నిరాశతో చచ్చిపోయాడంటే, ఎందుకంటే అవి డైమండ్స్ అని తెలియదు. సో ఫస్ట్ నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అదేమిటో రూఢిగా తెలియాలి. బై డెఫినేషన్ సోల్మేట్ అంటే ఏంటో డీప్ అర్థం చేసుకోవాలంట. సో నా డెఫినేషన్ ప్రకారం సోల్మేట్ అనేది కరెక్ట్ 100% ఉంది. మానవ జాతిలో అందరికీ అర్హత ఉంది. అది ఏంది అసలు సోల్మేట్ అంటే? అంటే మనిషి మాత్రం కాదు, మనిషి మాత్రమే కాదు, అంటే సోల్మేట్ మాత్రమే కాదు. నువ్వు అనుకున్న సోల్మేట్ లో మనిషి కూడా ఉండవచ్చు. అంటే రెండు వేరు శరీరాలు కానీ అంతర్గతంగా ఏ మార్పు లేదని గుర్తించే ఒకరి కోసం చూడడం. రెండు వేరు శరీరాలు, ఫిజికల్లీ నువ్వు వేరు నేను వేరు, కానీ అంతర్గతంగా నువ్వు నేను ఒకటే. అది వైఫ్ అండ్ హస్బెండ్ లో మేకింగ్ ఇన్ ద ప్రాసెస్ అన్నట్టు. అంటే నేను అనుకున్నట్టుగా మార్చుకుంటాను తన్ని, అంటే అది ఇంకా లవ్ బాగాలేదన్నట్టే కదా. ఇక్కడ ఎవరెవరిని మార్చుకోవట్లే, రెండు పరిపూర్ణ స్థితుల కలయిక ఇది సోల్మేట్ అన్నది. ఇప్పుడు నేను ఇచ్చిన వ్యాఖ్యనే రమణ మహర్షికి అరుణాచలం సోల్మేట్, ఆ విరూపాక్ష గుహ ఆ సోల్మేట్. ఇప్పుడు షిరిడి సాయిబాబా గుహతో ఉన్న అవినాభావ అంతే. అంటే కాన్ఫ్లిక్ట్ లేని ఒక సంబంధం. ఎంతసేపు ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉండదు, సంశయమే ఉండదు. సోల్మేట్తో ఉంటే ఎట్లుంటుందంటే నీతో నీకున్నట్టు ఉంటుంది. అది అసలు ఈ సోల్మేట్ అన్నది ఏడికెళ్ళి అంటే చాలా మందికి ఒక కన్సెప్షన్ ఏంటంటే జన్మల నుంచి వస్తుందో, ఏదో డిజైన్ వస్తుందో, లేదా పైనుంచి ఏమైనా డిజైన్ చేసుకొని వస్తుందా, ఇట్లాంటి ఉన్నది. అంటే దానికి కారణం చాలా సింపుల్ నవకాంత్. ప్రకృతిలో సోల్మేట్ కాన్సెప్ట్ లేదు. ప్రకృతిలో జస్ట్ ఇండివిజువల్ ఎంటిటీస్ ఉన్నాయి, అవన్నీ ప్రకృతి నియమాలు అనుసరించి బతుకుతున్నాయి. రెండోది ఆ ఒక సర్క్యులర్ మోషన్లో ఒక దాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ అయింది. ఇప్పుడు పిల్లి ఎలుక ఎడతెగని రిలేషన్షిప్ ఉంది. ఐసోలేటెడ్ ఉన్నట్టు కనిపిస్తుంది పిల్లి, ఎలుక కూడా అట్లే ఉంది. కానీ ఆ మధ్యాహ్నం అయ్యేసరికి ఏమవుతుంది, రెండింటి ఒక చిన్న జుగల్బందీ నడుస్తుంది. అట్లా ప్రకృతి అంతా ఒక జుగల్బందీ నడుస్తుంది. ఒక ఏమంటారు, ఒక ఎటర్నల్ రొమాన్స్ ఉంది ప్రకృతిలో. దాని నుంచి పక్కకి చేరినాడు మనిషి. అందుకని వీడికి ప్రపంచం ఎంటర్ అయిన తర్వాత కాన్ఫ్లిక్ట్ని కూడా వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఎవ్రీడే. సో ఇప్పుడు నేను కోరుకుంటున్న మంచి జాబ్ ఎందుకు నువ్వు చెప్పురావు. అసలు కోర్లో ఏముంటుంది అంటే వై యూ నీడ్ ఎ గుడ్ జాబ్? మనీ అండ్ యువర్ మేబీ పేరు, డబ్బు. ఇదేమో సూపర్ఫిషియల్ ఆన్సర్. కోర్లోకి వెళ్తే కాన్ఫ్లిక్ట్ ఉండదు నీకు. అంటే నీ మైండ్ ఈజ్ ఎట్ ఈజ్, సంశయం వెళ్ళిపోతుంది. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే నువ్వు యూ డోంట్ నీడ్ కాన్ఫ్లిక్ట్.
అందుకే మంచి అమ్మాయి. మంచి అమ్మాయి. నీ కాన్ఫ్లిక్ట్ నీకు ఇష్టం లేదు. బాబు మంచి కారు అమ్మా, కారు ఎట్లుంది, కాన్ఫ్లిక్ట్ కార్ లేని కారే అడుగుతున్నావు. మనిషికి సంఘర్షణ అవసరం లేదు. సో నిరంతరం పుట్టి నుంచి ఆ యుక్త వయసు, ఆ తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ ఉన్న వాడికి సోల్మేట్ సర్చింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. అంటే ఏ సంఘర్షణ స్నేహం లేనే లేదా. సో మోస్ట్ ఆఫ్ ద సోల్మేట్ ఫ్రెండ్షిప్స్ అనేవి డెడ్ ఫ్రెండ్షిప్స్. ఒక వ్యక్తితో కాన్ఫ్లిక్ట్ లేదంటే వాడు సజీవం ఉన్నందుకు కాదు, వాడు మరణించున్నాడు. మోస్ట్ ఆఫ్ ద సోల్మేట్స్ అన్ని అది కోయర్షన్, అంటే బలవంతపు సోల్మేట్స్ తప్ప. ఇప్పుడు ఈ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు యూత్ కి ఏం చెప్తారు అంటే నా సోల్మేట్ కోసం ఎదుగుతున్నాం కదా, దొరుకుతలేరు అంటారు వాళ్ళకి. అది మనుషుల్ని ఎతకకు, ఓకే రైట్, అంతే. అదొక్కటి, ఈ ఒక్క డెఫినేషన్ మారింది అనుకో నీ హోల్ పర్సెప్షన్ మారిపోతుంది. అంటే సో ఏదైనా లివింగ్ ఆర్గానిజం నీకు దగ్గరగా ఉన్నది నీకు దొరుకుతుంది ఖచ్చితంగా. పర్టికులర్గా ఈ సోల్మేట్ అన్న పదం ఎక్కడ వాడుతున్నారు అంటే సార్ మీరు చెప్పే కాంటెస్ట్ ఇది ఓకే, కానీ ఇప్పుడున్న జనరేషన్లో 99%, మీరు చెప్పింది 1% ఇది డిఫరెంట్. 99% వాడేది ఏంటంటే అరే నేను నా సోల్మేట్ కోసం ఎత్తుకుతున్నా ఇంకా దొరుకుతలేడు, అమ్మాయిలు అడిగితే నా సోల్మేట్ కోసం ఎత్తుకుతున్నా ఇంకా నాకు అందుకే పెళ్లి కాలేదు అని చెప్తారు. తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటారు, నా సోల్మేట్ ఇంకా దొరకలేదు కాబట్టి నా మొగుడితో నేను సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకొకటి నా పెన్లంతో నేను సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే నా సోల్మేట్ కాదు కాబట్టి. ఒక్క రైడర్ ఉంది, ఇది ఎతికితే మాత్రం దొరకదు. ఇది అనుకోకుండా తారసపడవలసిందే. అంటే ఎట్లయితే మన పుట్టుక ప్లాన్ చేసుకుని లేదో సోల్మేట్ కూడా ప్లానింగ్ లో ఉండదు. ట్రూ మెడిటేషన్, ఎన్లైటన్మెంట్ బియాండ్ ప్లానింగ్, నిద్ర బియాండ్ ప్లానింగ్. ఎప్పుడు 8 గంటలకు పడుకుంటూ నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు, 8 గంటలకు నిద్రలోకి జారుకుంటూ ప్లానింగ్ లేదు, అసలు ఎప్పుడు తుమ్ముతో ప్లానింగ్ లేదు. సో సోల్మేట్ అనేది పూర్తి ప్రకృతి పరంగా అన్ప్లాన్డ్గా జరగవలసింది. ఇప్పుడు ఇంకొకటి, సోల్ అన్నప్పుడు రూపానికి ఇంపార్టెంట్ ఉండదు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నా బ్యాచ్మేట్ అంటే బ్యాచ్కి ఇంపార్టెన్స్ ఉంది, పెళ్ళి రూపాలకు ఇంపార్టెన్స్ ఉంది, తర్వాత ఒక ఆఫీస్లో అయితే డ్రెస్కి ఇంపార్టెన్స్ ఉంది, ఆర్మీలో గిర్మీలో అక్కడ వ్యక్తి రూపం ఇంపార్టెంట్ కాదు. సోల్మేట్లో బాడీ దానికి అసలు ఇంపార్టెన్సే లేదు. తద్వారా ఎనిమల్ కెన్ బి ఎ సోల్మేట్, ఏ ట్రీ కెన్ బి ఎ సోల్. బుద్ధుడికి ఆ బోధి వృక్షం సోల్మేట్ అన్నట్టు. సో ఆత్మపరంగా ఆ చెట్టులో ఉన్న ప్రాణశక్తి నీలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నది, అందరిలోనూ ఉన్నది. తద్వారా సోల్మేట్ అనేది ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు నేను చెప్తున్న పద్ధతిలో. సోల్మేట్ అనేది అవసరం ఉండాలి, ఉంటే మంచిదే. అంటే ఈ భూమి మీద అట్లీస్ట్ ఒక కంపెనీ ఉంది, ఇంకొక అనదర్ లివింగ్ ఆర్గానిజం. అది ఓన్లీ ప్రపంచంలోనే, ప్రకృతిలో అది లేదు. ప్రకృతి ప్రపంచంలో చాలా కాన్ఫ్లిక్ట్లు అనుభవిస్తున్న మనిషికి ఇంకొక స్వాంతన అవసరం. ఇప్పుడు జాబే లేకపోతే పబ్ ఎందుకు, ఇల్లు బాగుంటే అసలు తీర్థయాత్ర ఎందుకు? మన కాన్ఫ్లిక్ట్ వచ్చింది, మనం అనివార్యంగా కాన్ఫ్లిక్ట్కే డోర్ ఓపెన్ చేస్తున్నాం ఎవ్రీడే. సో దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక పూజ పునస్కారం, అట్లనే ఆత్మ పరిభాషలో సోల్మేట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ ఇప్పుడు మనుషులు ఎత్తుకోవడానికి ఎప్పుడైతే నువ్వు మనిషి అన్న కాంటెక్స్ట్లో ఎత్తులాడావా అసలు సోల్మేట్ కోసం సెర్చ్ చేస్తలేవు, నువ్వు అనుకున్నట్టున్న మనిషి కోసం చూస్తున్నావు. దానికి పేరు నాకు బిర్యానీ ఇష్టం, నీకు వావ్ హీస్ మై సోల్మేట్ అంటే బిర్యానీ మేట్ అంతే. విచ్ కలర్ యూ లైక్? ఐ లైక్ రెడ్. కానీ ఆ రెడ్ వర్మేలియన్ క్రిమ్సన్ అడుగురా బేవకూఫ్, దే ఆర్ సో మెనీ రెడ్స్. అంటే నువ్వు లోపలికి వెళ్తే మళ్ళీ చాలా వైరుధ్యాలు ఉంటాయి. అసలు ఇట్లా ఉంటుందా అంటే ఐ మీన్ చాలా మంది ఇప్పుడు యూత్లో, ఎస్పెషల్లీ స్పిరిచువల్ యూత్లో చాలా మందికి ఉన్నది ఏంటంటే ఇది చాలా మంది నేను పోయిన జన్మల్లోంచి బంధం వచ్చింది మనది, అందుకే కలిసినాం మళ్ళీ జన్మ, అంత మైండ్లో నుంచే వచ్చింది. అలాంటివి ఏమి లేవు, ఇది ప్రూవ్ చేయలేము. ఇప్పుడు స్పిరిచువాలిటీని అర్థం చేసుకుని ఎవడైనా అసలు ద ఐడియా ఆఫ్ అదర్ని వదిలేయాల్సిందే. నీలో అదర్ ఉన్నంత వరకు యూ కెన్ నెవర్ బి స్పిరిచువల్. నాకు 7 జన్మల బంధం అన్న ఒక్క జన్మల్ని కొట్టుకోవాలి, 7 జన్మలు ఎందుకు అనిపిస్తుంది నాకు. అయితే ఈ 7 జన్మల బంధాన్ని నాకు పెద్ద ఆయన భలే చెప్పాడు. నిద్రాస్థితిలో ఉన్నాడు ఆయన, మెలకువలో కాదు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పడుకుంటారు చూసినావా, ఇప్పుడు పడుకున్నప్పుడు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. అటువంటి సమయం ఇది ఈక్వల్ టు 7 జన్మల పెట్టాలి. ఎందుకంటే ఆ నిద్రలో గంట అయినా ఒకటే, 2 గంటలైనా ఒకటే, 6 గంటలైనా ఒకటి. నిద్ర ఎప్పుడు మన టైంతో సంబంధం ఉండదు. సో అట్లా ఈ పడుకున్న ఒక్క నిద్ర చాలు, అది ఈక్వల్ టు 7 జన్మల బంధం కింద లెక్క. సో ఇప్పుడు వీళ్ళ దృష్టిలో 7 జన్మలు అంటే 100 ఇయర్స్, అట్లా ఇంటూ 700 ఇయర్స్, అట్లా కాదు. ఇప్పుడు ఈ రోజు నాకు మనసు మారింది, నా పాత ఆలోచనలు పోయి కొత్త ఆలోచనలు వచ్చాయి, అట్లా నేను జన్మ తీసుకుంటాను. సో ఈ కాంటెక్స్ట్లో 7 జన్మల బంధం అంటే అట్లా కాదు. 7 సార్లు 5 సార్లు నువ్వు లైఫ్లో రిజ్యూనేట్ అయినావు,
నువ్వు తిరిగి భర్త తీసుకున్నావు, తద్వారా ఎదుటి వ్యక్తి ఎలా ఉంటే అలా అంగీకరించే స్థితి వచ్చేసింది. అప్పుడు ఎదుటి వ్యక్తికి నీకు మధ్యన సమయం తెలుస్తలేదు, తద్వారా 7 జన్మలు పూర్తి అయిపోతాయి. నేను ఘోరంగా కన్విన్స్ అయింది. అట్ట నాట్ ఓన్లీ దట్, ఎవరెవరితో నీకు సమయం తెలుస్తలేదో వాళ్ళంతా నీ సోల్మేట్స్. ఎవరితో అయితే సమయం తెలియట్లేదు, తెలుస్తలేదు అంటే సోల్మేట్ అంటే ఖచ్చితంగా జరగవలసిన సమయాతీతం. వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు టైం గుర్తుండకూడదు, సమయం ఖచ్చితంగా మాయమవుతుంది సోల్మేట్ అయితే. సోల్మేట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు. ఎంతమంది సమయమే లేనప్పుడు ఎంత, మనందరం 15 మందిని పడుకున్నాము, నిద్రలో 15 లేదు, ఎంత సమయము లేదు, ఎక్కడా లేదు. సో సోల్మేట్ అనేది ఒకవేళ ఉంటే వాళ్ళకి సమయం తెలియదు, ఒకవేళ ఉంటే శరీర ఆకృతికి సంబంధం ఉండదు, ఒకవేళ ఉంటే ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాల చర్చ ఉండదు, జెండర్కి సంబంధం ఉండదు, అబ్సల్యూట్ సంబంధం ఉండదు. ఇప్పుడు అందరు ఎతికేది ఆపోజిట్ జెండర్లో సోల్మేట్స్. అంత సెక్స్ మేట్ కోసం చూస్తున్నారు అంతే, సోల్మేటా పాడా. రామచంద్ర మిషన్లో ఈ వెడ్డింగ్ అంటే పెళ్లి సంబంధాలు తీసుకుంటే ఆ మాస్టర్కి అప్లై చేస్తారు ఇట్లా అమ్మాయిలు అబ్బాయిలు. ఎందుకు అలా పెడుతున్నారు అని అంటే మాస్టర్ సోల్మేట్ని వెతుకుతారు, మనం వెతుక్కోలేం కదా అన్నప్పుడు మాస్టర్ ఇటు అమ్మాయిది ఎవరితో చూసేసా, ఇటు సౌత్ ఆఫ్రికా, ఇండియా, యుఎస్, జర్మనీ ఇట్లా చూసేసి ఇస్తే ఇట్లేంటిది అని అంటే సోల్మేట్ వెతికిండ్రు అని అంటారు. అంటే ఇన్ని రోజులు నమ్మకాలు అదే అంతే, నమ్మకాలకు మనం చెప్పడానికి ఏం లేదు. అదే ఇప్పుడు విన్నాక అసలు అరే రామ, సరే కొందరు వ్యక్తులు కొందరిని స్వామిదిని చేసేసారు మాటలు చెప్పి నమ్మించి. ఫోన్ వాళ్ళు పెళ్లి చేసుకున్న కొట్లాడుకోకుండా అడగండి మీరు పోనీ. డైవర్స్ కూడా అయినాయి మరి ఇంకా అయిపోయా పోయింది అది. అంటే ఊరికి నీకు నచ్చిన అంశాలు ఎదుటి వ్యక్తిలో ఉంటే సోల్మేట్ అనుకోవడం స్టూపిడిటీ. కృష్ణమూర్తి చెప్పిన కాంటెక్స్ట్లో సోల్మేట్ ఉంది అంటే ఛాయిసే లేకపోతే నువ్వు ఎంపిక ఎక్కడ ఉంటుంది. అప్పుడు అనుకోకుండా స్నేహం కుదిరిందంతే తప్ప ఇద్దరి చొరవ కానీ ప్రయత్నం కానీ లేదు. ఇద్దరి ప్రయత్నం వల్ల స్నేహం ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి స్నేహం ఎప్పటికీ పోదు. చాయిస్ లెస్ అయితే ఇంకా ఇప్పుడు చిన్న విషయం చూడు, బ్రిడ్జ్ కట్టాము కాబట్టి కూలిపోతుంది. ఎప్పుడో మనం ప్రకృతి గురించి అట్లా మాట్లాడతామా? ఎప్పుడు కట్టలేదు కాబట్టి కూలిపోవడం ఏమి ఉండదు, అది ప్రకృతి నియమం ప్రకారం జరుగుతుంటుంది అంతే, టైం బౌండ్ ఉండదు. అంటే సోల్మేట్ అనేది నా దృష్టిలో అయితే ప్రకృతి పరిభాష. మనిషి ఎత్తుకులాడితే ఎత్తుకులాడని, కానీ ఇప్పుడు ఈ డెఫినేషన్ కానీ అడాప్ట్ చేసుకుంటే ఎప్పుడన్నా సోల్మేట్ తగలొచ్చు. అంటే ఎవరితో కలిస్తే నీకు సమయం తెలుస్తలేదు, ఎవరితో కలిస్తే నిన్ను నువ్వు గుర్తుంటలేవు, ఎవరితో శరీరాన్ని పట్టించుకోకుండా నువ్వు మనిషిని చూడగలిగితేనే సోల్మేట్ దొరికేది నీకు. నువ్వు శరీరాల్లో ఇరుక్కుపోయినావు, నాకు సోల్మేట్ కావాలి బట్ ఆ అమ్మాయి కళ్ళు మంచిగా ఉండాలి, నీకు నచ్చిన పార్ట్స్ అని పెట్టుకోండి, అవి బాగుండాలి, అయిపోయింది. ఇప్పుడు అంతెందుకు, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడతాడు. అంత సర్వ సమానత్వము, మనం సేవ చేయాలి, ఎండాకాలం నీళ్ళు పోయాలి, ఇవన్నీ చెప్తాడు నాకు. నేను ఎప్పుడు చేసేవాడిని కదా. అంటే నువ్వు చెప్పినది నేను చేయను భయ్. అంటే నీ డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ వేరే, నా డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ వేరే. అయితే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు అంటే మామూలు ఉద్యోగం చేస్తాడు, ఏదో అన్న వాడు ఒక హ్యాండిక్యాప్ అమ్మాయిని ప్రేమించాడు. అసలు 100% అపోజ్ చేసింది ఈ విధమనే ఈ స్పిరిచువల్ ఫెలో. అంటే వాడు ఏమంటాడు, అసలు మన స్థాయి కాదు, మన కథ కాదు, అట్లా కాకుండా ఆమె హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మన ఇజ్జత్ పోతుంది, మనం తలెత్తుకొని తిరగాలి. వీడు స్పిరిచువలిస్ట్, వాడు అంటున్నాడు మనిషి అన్న గుడ్ హ్యూమన్ బీయింగ్, వాడు స్పిరిచువల్ బేసికల్లీ. వీడేమో మేకవర్నే పులి, వీడు ఊరికే వేషం వేసుకున్నాడు కానీ ఏం లేదు నా డొల్లా. వాడికి స్పిరిచువాలిటీ తెలియదు, ఆధ్యాత్మిక తెలియదు వాడికి, కానీ వాడు కోర్లోనే ఉన్నాడు, స్పిరిచువాలిటీ ముసుగులో ఉన్నాడు. అంత అబద్ధము డొల్లా. ఇప్పుడు సోల్మేట్ నాకు ఖచ్చితంగా దొరికింది, సంగీతం వైలిన్ నా సోల్మేట్. అది పాడుతున్నప్పుడు మీకు అంటే నేను ఇంకోటి సోల్మేట్ అని దేన్ని డిఫైన్ చేయొచ్చు అంటే, మొదటి రోజు ఎలా ఉందో 1000వ రోజు అలాగే ఉంది. దీన్ని హెవెన్ అంటారంటే 100% ఉంటా. సోల్మేట్ కాన్సెప్టే అది, డిపెండెన్సీ ఉండదు. లేకున్నా ఉండడం అంటే నువ్వు పరిపూర్ణంగా ఉన్నావు, ఇంకొక పరిపూర్ణ స్థితి వచ్చి కూర్చుంది అంతే. ఇప్పుడు ప్రధానమంత్రిపై రష్యన్ ప్రెసిడెంట్ కలిసినట్టు ఉంటుంది అది. ఇతను దాని మీద ఆధారపడలేడు, ఆయన ఇతని మీద ఆధారపడలేడు, ఇద్దరు కలిస్తే కొన్ని పనులు అవుతాయి, ఇద్దరు విడిపోయినా ఎవరి పని వాళ్ళకు. సంపూర్ణ స్థితి కానీ జీవితాంతం కలిసి ఉండడం లాంటిది ఏం లేదు. ఎందుకంటే సోల్ అంటేనే సంపూర్ణ స్థితి, మరి దాంట్లో ఇఫ్ అండ్ బట్స్ ఏమి లేవు. ఇది మీకు ఎవరైనా తెలుసా? 7 స్టార్ హోటల్లో ఇది నేను తెలుసుకున్నది, నేను చూడలేదు. ఒక్కసారి 7 స్టార్ పోయినా కానీ ఈ విషయం మర్చిపోయి వచ్చిన రోజు టేబుల్ మీద ఉప్పు పెట్టరంట.
ఎందుకంటే ఉప్పు ఉందంటేనే 7 స్టార్ హోటల్ కాదు అది. కాదు అని నీకు సర్వ్ చేసిన డిష్ లో మళ్ళీ నువ్వు యాడ్ చేసుకోవద్దు ఇంకా, పర్ఫెక్ట్గా ఉండాలి. అది పర్ఫెక్ట్ డిషే. Right. అది పర్ఫెక్ట్ లేదంటే ఈ విల్ ప్రిపేర్ అనదర్ డిష్ ఫర్ యూ. నువ్వు ఆల్టరేషన్ చేసుకోవద్దు. Right. నువ్వు ఆల్టరేషన్ చేసినప్పుడు ఇంకా షెఫ్ ఎందుకు పీక నీకే? Correct. ఇప్పుడు అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు, నువ్వు నేను చదువుతా కొన్ని అనవు కదా, ఆయన చదువుతున్నట్టు అయిపోయి 7 స్టార్ గురించి విన్నాను. అసలు ఏదన్నా దాంట్లో కొంచెం మన టేస్ట్ కు చెప్పిన దానికి అటు ఇటు ఉన్నా మళ్ళీ ప్రిపేర్ ప్రతిదీ. అండ్ నేను తెలుసుకున్నా దాంట్లో ఒక సెంట్రల్ హాల్లో లాబీలో ఒక ఫ్లవర్ బొకే ఉంటుందంట. అది అన్ని స్టార్ హోటల్స్లో. అది ఎంత ఎత్తు ఉండాలి, అది ఎవ్రీడే అరేంజ్ చేయాలి, ఎవ్రీడే దాన్ని చూస్తారు, దానికి మార్క్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్. అంటే అట్లా ఉంటుంది సోల్మేట్ అంటే. నీవు పరిపూర్ణంగా ఉన్నావు అంతే, నీకు సంశయం లేదు, ఏం లేదు. అట్లీస్ట్ మిగతా అందరి సమక్షంలో ఎలా ఉన్నప్పటికీ. Right. ఎందుకంటే ఇప్పుడు నేను పరిపూర్ణంగా లేదని ఎట్లా తెలుస్తుంది తెలుసా? అందరు పరిపూర్ణంగానే ఉన్నారు నా కాంత్, వేరే వాళ్ళ వల్ల ఈ అసంపూర్ణత బయటపడుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి పరిపూర్ణంగా ఉంది, వాళ్ళ అమ్మన్నది ఎవరు వస్తున్నారు బయట కప్పుకో అంటే ఈమె క్రియేట్ చేస్తుంది అపరిపూర్ణత. సమాజం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను కనుక నేను బాగానే ఉన్నా కదా అంటే నీది రాంగ్ బిహేవియర్ అంటున్నాను. అంటే వాళ్ళని గెలికింది కాకుండా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు మళ్ళీ. సో సోల్మేట్ అంటే సరే ప్రపంచం నిన్ను ఎట్లయినా ట్రీట్ చేయని, నువ్వు బాగున్నావు అని నీకు తెలిసింది. ఇప్పుడు ఆ బాగున్న స్థితిలో నువ్వు సర్చింగే లేదు. సోల్ ఎప్పుడు సెర్చ్ చేయదు, అది పరిపూర్ణ స్థితి. పరిపూర్ణ స్థితి అడుక్కోదు, పరిపూర్ణ స్థితి దేని మీద ఆధారం ఎతకదు. సో నీ ప్రయాణంలో అది దొరుకుతుంది అన్నట్టు. ఎతికేది మనసే. ఎతికేయడం ఛాయిస్ నుంచే వస్తుంది. అసలు సోల్ క్వాలిటీయే కాదు, ఎతికితే సోల్ కాదు. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పాల్సింది ఏంటంటే ఎతికితే సోల్ కాదు, మనస్సు. అదంతా తగిలితే అనుకోకుండా తారసపడ్డ ప్రయత్నం ఏముండదు. వాళ్ళిద్దరు ఇట్లా కలిశారు, మాట్లాడుకున్నారు, అట్లా నడుస్తున్నారు అంతే తప్ప ఇక మన ఇద్దరం ఎప్పటికి ఇలాగే ఉంటామని ప్రామిస్ చేయాలి అట్లాంటిది ఏమి ఉండదు. అన్కండిషనల్ అబ్సల్యూట్లీ. ఊరికి ఇప్పుడు రమణ మహర్షికి లక్ష్మి సోల్మేట్ అంటే ఆవు అట్లా వచ్చి తల పెట్టుకుంది. అప్పుడు ఆ రమణ మహర్షి ఇంకా ఉంటావా కాసేపు, రమణ మహర్షి దాని మీద ఆధారపడలేడు, లక్ష్మి కూడా ఆధారపడలేదు. వచ్చింది నువ్వు ఆశ్చర్యపోతావు. రమణ మహర్షి చేసిన పని అసలు ప్రతి మనిషి చేయాలి. పాముకి నెమలికి కూడా సమాధి ఉంటుంది అక్కడ అరుణాచలంలో. చాలామంది రమణ మహర్షి సమాధి చూస్తారు, చూడవలసిన సమాధులు ఆ రెండు. అంటే ఆయనతో సంచరించిన ఒకనొక ప్రాణి కూడా ఆయన సమాధి కట్టించాడు. సమానంగా మనిషిని లక్ష్మికి సమాధి ఉంది, మనిషిని దాన్ని సమానం. అట్లుంటది సోల్మేట్ అంటే. ప్రాణి అన్ని ప్రాణులకు సమానంగా చూశాడు. అసలు ఎవరైనా రమణ మహర్షికి కోతులకి సంబంధించిన చర్చ చాలా ఉంటది. కోతులు మాట్లాడు ఆయనకు కోతులకు ఉన్న సంబంధం, దాని మీద ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమైన స్పిరిచువల్ కాన్వర్జేషన్ ఉంటది. మిగతా వాళ్ళతో మనుషులు కథ కార్ఖాన, కోతులది కదా. ఒకసారి ఓ పెద్ద గొడవైందంట, ఈ అందరు ఆరుబయట కూర్చున్నారంట. సో అందులో ఒక 3-4 కోతులు రమణ మహర్షి కాడికి వచ్చిందంట. గురు 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 అంటుంది అంట. అందరూ భయపడుతున్నారు రమణ మహర్షిని అటాక్ చేస్తే ఏమో అని. ఆయనేమో మామూలుగా ఆహా అచ్చచ్చచ్చా అని ఆయన అనమాట అంటూ ఉంటున్నాడంట. అప్పుడు యానేదో అంటున్నాడు, ఇట్లా వింటున్నాడంట చాలా గంభీరంగా. అందులో ఒక కోతి ఇట్లా చేపెడుతుంటే ఇట్లా చూస్తుందంట, ఇట్లా పట్టుకుంటుందంటే ఏమో చేస్తుంది. ఒక 20 నిమిషాలు అయింది. అతను రమణ మహర్షి తీసుకొని ఇట్లా ఏదో ఒక కోతికి ఇట్లా ఇట్లా చెప్పి అట్లా ఇట్లా ఏదో చెప్పాడంట. అన్ని ఎగ్దం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏమైందని అడిగితే ఒక కొత్త కోతిని ఈ మొత్తం కోతులకి అధిపతికి ఎందుకున్నాయి, ఒక కోతికి నచ్చలేదు. అది గొడవ పెడితే అది కూడా మంచిగా చూసుకుంటుంది అని చెప్పి పంపించిన సర్దుకున్నదిలే అని చెప్పాడు. కోతుల భాషలో మాట్లాడండి. ఇంకొకసారి రమణ మహర్షి కోతుల గురించి అసలు ఎవ్వరు ఇట్లా వ్యాఖ్య చేయడు. ఇప్పుడు సోల్ గురించి ఎట్టితే ఉల్టా వ్యాఖ్య నేను చేసింది అసలు. అంటే ఇప్పుడు ఏవి జరుగుతున్నాయో దానికంతా ఉల్టా చెప్తాం మనం, కానీ దిస్ ఏ ఫ్యాక్ట్. అది అంటే నువ్వు మూలంలోకి వెళ్తే ఇంతే, నువ్వు వెతుకొద్దు. మనసు కోర్ పాయింట్ బాగుంది. అంటే ఎతికేది సోలే కాదు, సోల్ ఎత్తకాదు, సర్వాంతర్యామి. అది అసలు రూపము ఏ ఉండదు అనేది అంటే బుక్లలో అక్కడిక్కడ చదువుతున్నాం సోల్ ఇది అని. మళ్ళీ సోల్మేట్ అనగానే మేము కూడా గొర్రెల్లా. అంటే మనకు డెఫినేషన్ కరెక్ట్ ఇస్తే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే సోల్మేట్ ఉంది. కానీ మనిషి కావాలనుకుంటే భంగపాటు ఉంది, అది తప్పదు. డెఫినేషన్ అర్థం కాక తెలియదు అది. ఇప్పుడు నేను చెప్పింది పూర్తిగా నాది, ఇది నేను అన్వేషించి అక్కడి నుంచి సోల్మేట్ నేను దొరికించుకుని రిలాక్స్ అయిపోయింది. ఐ హ్యావ్ సో మెనీ సోల్మేట్స్. రెండు అందులో నా ప్రయత్నము లేదు, తద్వారా ఆ ఫ్రెండ్షిప్ నిలుపుకునే మళ్ళీ చేస్తూ ఉండదు. అది ఉంటుంది, ఉన్నా నేను పరిపూర్ణము, లేకపోయినా పరిపూర్ణము. నేను లేకపోయినా అది పరిపూర్ణము, అది పరిపూర్ణం.
ఇప్పుడు షిరిడి బాబు ఎంతనో ఆ రాయి అంతా. ఇప్పటికీ ఆ రాయి గౌరవింపబడుతుందా లేదా? సోల్ గౌరవింపబడుతుంది, దానికి మనిషి రూపమే అక్కర్లేదు. అందుకే కదా ఇప్పుడు రమణ మహర్షి కూర్చున్న ప్రదేశం కూడా గౌరవింపబడుతుంది. సో యు ఆర్ ఆల్వేస్ మీటింగ్ అనదర్ సోల్. ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్ లేకుండా నీవు జత కలుస్తున్నావు అదంతా సోలే. ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్ ఉందో అదంతా మనస్సు. రమణ మహర్షి చెప్పి మనం ఎండ్ చేద్దాం. ఒకసారి ఆశ్రమంలో ఎవరు వచ్చి అన్నారంట, కూతురుతో చాలా బెడద ఉండి మాస్టర్కి చెప్పాడన్న. అవునవును చాలా బెడద ఉందని మాట్లాడుకుంటున్నారంట. రమణ మహర్షి హఠాత్తుగా కట్టెబట్టుకున్న కొండ మీదకి పోతానంట. కోతులు ఉండే ప్లేస్లోనే మనం వచ్చి ఉంటున్నాం, మన ప్లేస్లో అవి లేవు, కాస్త గౌరవంగా ఉండండి ఇక్కడ. మన బెడదే ఆడుకుంది, మన బెడదే కోతులకు ఉంది. కొండలో మనిషి సంచరించని ఏ కొండలో కూడా దారి ఉండదు చూసినవా? మనిషి వచ్చిందా దారి పడుతుంది. అంటే జుట్టుకు పేపెట తీయాలి, కొండకు పేపెట తీయాలి, ఇదే మనిషి పనే ఇది. ఇట్లా ఉంటే విడగొట్టాలంతే, ఇటు జరపాలి ఇటు జరపాలి, అప్పుడే క్లియర్ విజన్ ఉంటుంది. మనం రాని రాగా చూడలేము, మనం అసలు చూడలేము, రాగా చూడలేము అస్సలు. ఇప్పుడు నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నది ఆ రా క్రియేట్ చేద్దామని. రా అంటే జస్ట్ చెట్లు ఇత్తనాలు జల్లి వదిలేస్తే ఏదో ఒకటి అవుతుంది వేసినట్టు. నాకు ఒక విజన్ ఉంది కానీ పొలం లేదు, ఉంది అది కూడా మళ్ళీ పోస్ట్ పోర్ అయింది సమ్ రీజన్. సరే అన్న అంటే చెప్తే కదా పరిపూర్ణ స్థితిలోకి ఏ బాధలు ఉండవు. ఇది నేను చెప్పింది సత్యము. 2009 నుంచి ఇప్పటివరకు నేను బాధపడ్డ సందర్భం లేదు. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఏది ఉన్నా లేకుండా నేను బాగున్నా అని తెలుస్తుంది. ఇదైతే సత్యం, ఇది ప్రూవ్ చేయలేము కానీ నేను ఎట్లా ప్రూవ్ చేస్తాం, చేయలేము. అట్లా తెలుస్తుంది కదా లోపల. అప్పుడు ఇప్పుడు నాకు కలిసి చాలా మంది ఫ్రెండ్స్లో సోల్మేట్స్ చెప్పను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరిని సోల్మేట్ అని నాకు అనిపిస్తుంటే ప్రయత్నం లేకుండా కలవడం ఒకటి, రెండోది వాళ్ళు అటువంటి స్థితిని అనుభవిస్తున్నారు పరిపూర్ణత్వాన్ని. అంటే రాగానే నాగింగ్ కానీ లేకపోతే అన్నెసెసరీ కాన్వర్సేషన్ కానీ లేకపోతే ఎంక్వైరీలు కానీ ఏమీ లేవు, జస్ట్ ఎంజాయింగ్ ద ప్రజెన్స్లోనే అయిపోయింది మొత్తం. ఆధ్యాత్మికతలో ప్రశ్న అడగని శిష్యునికి గురువు సోల్మేట్ అవుతాడు. ప్రశ్న అడిగిన మరుక్షణం మైండ్స్ వచ్చేసినాయి. గురువు పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ తన సోల్మేట్స్ అవ్వచ్చు, అది తన అనుభవాన్ని బట్టి. ఎందుకంటే మూలాన్ని చూసేవాడు మూలాన్ని చూస్తాడు. సూపర్ఫిషియాలిటీస్ వచ్చేసరికి చాలా సూపర్ఫిషియాలిటీస్ వచ్చి మనం ఎప్పుడు ఎంపికనే వస్తుంది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ నా ఫ్రెండ్ కావాలనుకున్న ఒక్క థాట్ ఉంటే చాలు, ప్రపంచం అంతా పక్కకి జరిగిపోదు. ఫ్రస్ట్రేషన్ ఎట్లా వస్తుంది? నాకు పరిచయం ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ నన్ను మోసం చేశారంటే అయిపోయింది, వారి ప్రపంచమే కూలిపోతుంది. అట్లా అంటే డ్రెస్లో ఇరుక్కుపోయిన మనస్సు, రంగులో ఇరుక్కుపోయిన మనస్సు, వేడిలో ఇరుక్కుపోయిన మనస్సు అట్లా ఉంటే అది సోల్. అక్కడి నుంచి ఆ ప్రయాణంలో ఏమైనా తగలొచ్చు, అది అక్కడి నుంచి ఇక్కడి నుంచి రెండు పక్కల సమాన స్పందన ఉంది, ఆ జర్నీ కొనసాగుతుంది కానీ సమయం లేదు. దెన్ దేర్ ఇస్ ఏమంటారు సోల్మేట్ సంబంధించిన సినిమా చూడాలనుకుంటే మేఘ సందేశం చూడండి. మేఘ సందేశంలో చివరి సన్నివేశం సోల్మేట్ కాన్సెప్టే. అంటే ఇప్పుడు నాగేశ్వరరావు జయప్రద ఇద్దరు, నాగేశ్వరరావు ఆల్రెడీ పెళ్ళైంది, జయసుద్ధ ప్రాస్టిట్యూట్ అని అందరూ అనుకుంటారు. కానీ వీళ్ళు చూసుకోగానే అట్లాంటి ఒక ఆత్మ సంబంధం కుదురుతుంది. వాళ్ళ మధ్యన ఏ శృంగారం లేదు, చివరి టచ్ కూడా చేసుకోలేదు. ఒకవేళ టచ్ చేసుకున్నా ఒక భక్తుడు ఒక దేవుడి విగ్రహాన్ని ఎట్ట టచ్ చేస్తారో అట్ట టచ్ చేసుకోవాల్సింది తప్ప దాడి చేయడాలు లేవు. అంటే వెరీ డెలికేట్, అంటే జస్ట్ ఆ టచ్లో కూడా అట్లా ఉంటుంది, అంత దట్ ఇస్ సో డెలికేట్. అంటే శరీరం అనేది అసలు ఇర్రెలెవెంట్ అక్కడ. నీ సోల్ ఇంకో సోల్ టచ్ చేస్తుంది తప్ప బాడీని కాదు. అంటే చివరికి వాళ్ళిద్దరు అట్లా కొలాప్స్ అట్లా చచ్చిపోతారు అంతే. అంటే వాళ్ళు కలిసినప్పుడు సమయమే లేదు ఇంకా. ఇంకొకటి నెక్స్ట్ మనం డిస్కస్ చేయాలని టాపిక్, ఇది ఎక్సలెంట్ ఫౌండేషన్, తర్వాత మాట్లాడదాం. కానీ మనిషి చేస్తున్న ప్రయత్నంతో సమయాన్ని చంపడానికి, కిల్లింగ్ ద టైం. మనిషి సినిమా 3 hours పోవడానికి ఏకైక కారణం ఆ 3 hours ఏం చేయాలో తెలుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ వాంట్ టు కిల్ ద టైం, అంతే. టైం పాస్ ఏమి రాదు, టైం కిల్ అయింది, అమ్మయ్య నేను చచ్చిపోతే కొంతకాలం ఇది వచ్చింది. చచ్చిపోవడం ఇష్టం లేదు కానీ యూ వాంట్ టు కిల్ ద టైం. అసలు టైమే గడుస్తుంది అంటుంది, గడిస్తే చచ్చిపోతావురా, గడవద్దని కోరుకో. కానీ అట్లా అనుకోడు, గడవాలి తొందరగా. అసలు టైమే తెలియదు అసలు. వావ్, టైమే తెలియదు అంటే నువ్వు డెత్కి నియర్ అవుతున్నావు, మళ్ళీ అది భయం వేస్తుంది. నిజంగా సోల్మేట్ కానీ ఎన్లైటన్మెంట్ టైమే తెలియదు అసలు. అవసరం కోసం తెలుస్తుంది అంతవరకే, కానీ నిజంగా ఆ సెన్స్ ఏమి ఉండదు. ఇది వరకు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే.
సో ఇప్పుడు నేను అంటే ఇది నా సిద్ధాంతం కూడా కాదు, ప్రకృతిది ఇది. మళ్ళీ దీంట్లో క్లెయిమ్ చేసుకుంటే అది మళ్ళీ గలీజ్ అయిపోతుంది. సో ఈ సూత్రంలో తప్పకుండా సోల్మేట్ ఉంది. మనిషే కావాలనుకుంటే భంగపాటు తప్పదు. ఇంకోటి, ఇలాంటి కోడి మీదలు ఎత్తుకుతే సోల్ మిసలు దొరకదు. ఇట్లాంటి కరప్ట్ మైండ్స్, లేకపోతే నాది నీదని పేచీలు పెట్టే మనసు, పేర్లు పెట్టే మైండ్, జడ్జ్ చేసే మైండ్, మా అంటే బ్రాయిలర్ చికెను లేకపోతే సినిమా టికెట్ దొరుకుతుంది దానికి. కానీ సోల్మేట్ అనేది ఆ బస్కి బాత్ నయ్యి. నువ్వు చివరి వ్యాఖ్యజీ ఏంటి? బాగుంది. ఎనీవేస్ బాగుంది. అంటే ఇంకోటి, ఎందుకు చివరి వ్యాఖ్య చేయమని చెప్పవా? కంక్లూడ్ నిన్నే ఎందుకు అడిగినా? ఈరోజు అదే చెప్తాం కాదు, సోల్ టాక్ విత్ నవకాంత్. అందుకే సోల్ టాక్ ఆపినా కూడా సోల్ టాక్ నవకంటే నీకు అది అంత బాగుంది. ఇప్పుడు ఎన్నో టాక్స్ ఉన్నాయి టెలివిజన్స్ లో, అక్కడ ఇక్కడ. ఐ హావ్ నెవర్ సీన్ సోల్ టాక్. ఇప్పుడు స్లో టాక్ పెట్టినా. అచ్చా, ఇప్పుడు మార్చేసి కానీ ఆ సోల్ టాక్ అనేది చాలా బాగా అనిపించింది. బాగుంది, చాలా క్యాజువల్ గా. నవకాంత్ మాట్లాడే విధానంలో ఒక లిబరేషన్ ఉంది. అంటే దానికి షోకి కూడా ఇప్పుడు స్లో టాక్ షో ఎందుకు పెట్టినా అంటే సోల్ టాక్ షోకి లిమిటేషన్ ఉండే, అంటే 1 hour అనేది. స్లో టాక్ షోకి లిమిటేషన్ లేదు. ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. వారం చేయాలని సోల్ టాక్ షోకి లిమిటేషన్ ఉంది. ఇప్పుడు అట్లా లేదు. వారానికి 2 చేయొచ్చు, 15 రోజులు కోటి చేయొచ్చు, మన ఇష్టం. అంతే, కరెక్ట్. అట్లనే ఉండాలి, అప్పుడే నిజమైన వర్క్ వస్తుంది బయట. ఇప్పుడు మనం గంట మాట్లాడుకోవాలనుకోగానే కంటెంట్ అంతా కరెక్ట్ అయిపోయి తొందరగా అడిగాలి యాంగ్జైటీ వస్తుంది. అందుకే తీసి పడేసిన ఆ షోని, తీసేసి స్లో టాక్ షో చేసినట్టు దాన్ని. సో సోల్ టాక్ అందుకే నేను అడిగిన సోల్ గురించి చెప్పు. బాగుంది. ఈరోజు చర్చలో ఏంటంటే టు ద పాయింట్ ఒక విషయం అయితే కొట్టింది, అర్థమైంది. ఏంటంటే సోల్ అన్నది పెద్దగా ఆలోచించదు. సోల్ అన్నది ఇలా ఉంటుంది అంతే తప్ప ఎతకదు. బీయింగ్ ఇస్ సోల్. ఎతికేది సోల్ కాదు. ఏదైనా ఎతుకుతుందంటే అది మనసు మాత్రమే. మన సోల్మేట్ ఎక్కడ ఉంది అయిపోయి. ఇంకోటి, కోడి ఎంత ఎతికినా కోడినే ఎతుకుతుంటది. అది అల్టిమేట్ ఎత్తుకోలేదు అసలు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు విచారణ చేయాలి నువ్వు అంటే, నిన్న ఒక ఆమె ఉన్నది, రమణ తాత చెప్పాడు ఆత్మ విచారణ చేయాలి, అప్పుడే నీకు అది దొరుకుతుంది అని. నువ్వు చేసి నీకు దొరకదు అది. నేను అట్లా చెప్తారన్నది. నువ్వు పైలట్ కావాలని ఎంత అనుకున్నా కావు. నీకు ఆ పాత్రత ఉన్నప్పుడే నీకు అది అర్థమవుతుంది. అంటే ఆ తరహా మానసిక క్షేత్రం ఉన్నవాడికి ఆత్మ విచారణ ఉపయోగపడుతుంది. ఇన్ని సంసారాలు ఇరుక్కుపోయి, ద్వేషాలు ఇరుక్కుపోయి, ఇప్పుడు స్పూన్ తీసుకుపోతే బాధపడి ఇట్లాంటి మైండ్ ఉన్న మనకి కోర్ ఎప్పటికీ అర్థం కాదు అసలు. అంటే నీ మైండ్ కంప్లీట్ అది అడ్డుకుంటుంది దాన్ని, చూడని కదా. నువ్వు కంక్లూడ్ చేయి. ఇదే కంక్లూజన్. ఇక సింగిల్ పాయింట్లో అర్థమైపోయింది నాకు అంతే. ఏంటంటే సో ఇప్పుడు మనందరికి సోల్మేట్స్ కావాలంటే ఈ క్షణమే సర్చింగ్ ఆపేయాలి. రెండోది, మనిషే అన్న థాట్ తీసేస్తే ఇట్ ఈస్ దేర్ ఆల్ ద టైం. కొన్నిసార్లు చిరుగాలి అవ్వచ్చు, కొన్నిసార్లు అడవి కావచ్చు, లేదా నువ్వు రోజు కూర్చుని ఒక చెట్టు నీడ కావచ్చు. అది కాన్స్టాంట్ కంపానియన్ వితౌట్ కాన్ఫ్లిక్ట్, సోల్మేట్ అనేది. సూపర్, బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా సోల్మేట్స్.